అయింది. కొరనాళ్ళకి మందు పెడితే ఉన్న నాలుగు గూడు పడ్డట్లు ఉన్న రిజర్వేషన్ పోయింది. ఒక జిల్లాలో 5%, 10%, 20% ఒక మండలంలో ఒక సర్పంచ్ లేడు బీసీ, ఒక పెద్ద గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. అంటే ఎంత అస్తవ్యస్తంగా అయిందంటే ఇవాళ ఎవడు అడిగిండు అభివృద్ధి అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కాదా బాబు, మాకు కావాల్సింది సామాజిక న్యాయం, మాకు కావాల్సింది మీరు ఇచ్చిన మాట ప్రకారం. గ్రామాల అభివృద్ధి బాగానే ఉంది, మీరు 2 నెలలు చేసేది ఏం లేదు. మళ్ళీ ఈ 3,000 కోట్ల గురించి గ్రామాలు అంటున్నాం. 3,000 కోట్లు మీరు కనుకుంటే గవర్నమెంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్లో 3,000 కోట్లు పెద్ద లెక్క కాదు. మీరు ఎన్నో ఖర్చులు వృధా చేస్తున్నారు. ఎంతో బడ్జెట్లో 1,00,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు, ఏదో కొత్త కొత్త సీట్ల పేర్లు పెడతా ఉన్నారు. మరి అది దానిలో జస్ట్ 1% మీరు తగ్గిస్తే సరిపోతుంది అంతా. కానీ కేవలం అభివృద్ధి పేరు మీద బీసీలను మోసం చేసి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు భూస్థాపితం అయిపోతారు రాజకీయంగా. మళ్ళీ ఒక ఉద్యమం లేస్తుంది తెలంగాణలో, అది దేశవ్యాప్తంగా లేస్తుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కనుక మీరు కొన్ని ఉద్యమాలు అణచివేయచ్చు, కానీ బీసీ ఉద్యమాన్ని అణచివేయలేరు. నక్సల్బరీ ఉద్యమాన్ని అణచివేయచ్చు, లేదా ఇంకా ఏదైనా ఉద్యమాన్ని అణచివేయచ్చు, కానీ